For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈ వార ఫలాలు 15వ తారీఖు నుంచి 21 వరకు మకర రాశి వాళ్ళకి ఈ వార ఫలాలు మనం తెలుసుకోబోతున్నాము. ఈ శ్రీ కోదినామ సంవత్సరమున ఆషాఢ మాసము ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, వీళ్ళకి మంచి యోగము, మంచిగా స్థాన ప్రాప్తి అయ్యే మార్గాలు అతి దగ్గరలో కనబడుతున్నాయి. స్థాన ప్రాప్తి అంటే ఇల్లు, బలువైన ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా ఉండ ఇల్లు మార్చేసి మళ్ళీ కొత్త ఇల్లు తీసుకోవటం కానీ, లేదా మీ ఫ్యూచర్లో మీకు మ్యారేజ్ కాకోకుండా మీరు పెద్దవాళ్ళు షాట్లు ఉన్నా కూడా మీ తరపు నుంచి ఒక స్థానం అనేది మీరు ఒకటి రావాల్సిన ఒక ప్రాప్తి అనేది మీ జాతక విధానంలో కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఊహించని మలుపు అనేది ఆ స్థానం పూర్తి చేసిన కానించే మీ జాతకం కొన్ని మార్పులు వస్తాయి. కొన్ని కార్యక్రమాలు కొన్ని అభివృద్ధి అవుతాయి. మీరు ఏమేమి అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు మీకు అదృష్ట గడియలు దగ్గరలో వచ్చాయి. దీంతోపాటు మంచి ఎక్కడుందో చెడు అక్కడే ఉంటుంది. ఈ మంచి ఎంత ఉందో చెడు కూడా అంత పక్కమటే ఉంటుంది మనకి. కాబట్టి కొంచెం స్నేహితులలో కానీ, బంధువులలో కానీ, చేసే కార్యక్రమాల్లో కానీ మీ ప్లానింగ్ కానీ, మీ ఐడియాలు కానీ ముందే ఎవరికి చెప్పి చేయొద్దు. ముందు వరకు ఆలోచించి ఈ పని మనం చేయాలా వద్దా అనేది ఆలోచించి మీరు మూవ్ అయ్యి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీరు ముందడుగు వేస్తే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. కళ్యాణ విషయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ, తర్వాత కుటుంబంలో రియల్ ఎస్టేట్ సంబంధించిన కొన్ని సమస్యలు అయినా, కొన్ని బిజినెస్ అయినా సమస్యలు కొన్ని మధ్యలో ఆగిపోయినాయి, కొన్ని కట్టడలు కట్టి కొన్ని ఆగిపోయినాయి కూడా మళ్ళీ ఇప్పుడు అది మొదలై మనం ఫస్ట్ స్థాయిలో ఎలాగ ఉన్నామో అదే స్థాయికి రావాల్సిన యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనులు చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా కొంచెం ఆచితూచి ఆలోచించి మీరు ముందడుగు వేయండి. మన ఫ్రెండేలే, మన బంధువేలే, మన స్నేహితులేలే, మన అన్నయ్యలే, మన చెల్లెలే అని మీరు ముందుకు మూడు అడుగులు ముందుకు వేసారనుకోండి, మీ పని ముప్పతిప్పలు పెట్టి మిమ్మల్ని జీవితంలో చలావరికి ఎదగకోకుండా సిదాస్తు చేసే యోగం అనేది వాళ్ళకి కనబడుతుంది. కాబట్టి ఈ టయాలలో మీరు చాలా జాగ్రత్తలు పాటించి, జాగ్రత్తలు ఆలోచించి అవుతే మీ జీవితానికి ఒక వెలుగు అనేది వస్తుంది. తప్పకుండా లెవెల్ అనేది అయిపోతుంది. మనశ్శాంతి అనేది కనబడుతులేదు. నీకు మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునగా కనబడుతుంది. కాబట్టి మనసు మనలో ఉండాలి అంటే మెయిన్గా మనం ముఖ్యంగా భగవంతుడు పారార్థన చేయాలి, మరి విష్ణు పారార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది కూడా అమావాస పోయిన తర్వాత ఇప్పుడు పౌర్ణమి వచ్చేస్తుంది కదా. ఈ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి రోజున మనం గురువుల్ని పూజిస్తుంటాం, పెద్దవాళ్ళని. కాబట్టి అందులో షిరిడి సాయినాథ, రాఘవేంద్ర, తర్వాత దక్షిణామూర్తి, తర్వాత అష్టదిగ్బంధన చేసి అష్టాదశ శక్తిపీఠాలను ఆయన పూజించి నిలిపిన శ్రీ శంకరాచార్యులు గురువులకి మనం నమస్కారం చేసుకోవాలి. తప్పకుండా ఈ వచ్చే గురు పౌర్ణానికి ఈ గురువుల్ని మనం తప్పకుండా మనం పూజించిన వెడల మన కుటుంబానికి, మన సంస్థానానికి, మన యోగానికి, మనకి అన్ని విధానాలుగా వర్ధిల్లి మనశ్శాంతిగా ఉండి అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు కలిసి మనశ్శాంతి కలిగి శుభోజయం కలుగుతుంది. ఓం నమ శివాయ.